అందరికీ నమస్కారం. ఈ నెల మనం తెలుసుకునేది తులారాశి వారికి ఎలా ఉందనే తెలుసుకుందాము. ఈ తులారాశి వాళ్ళకి ఈ ప్రథమార్థంలో కొంచెం స్వల్పంగా బాగోదు. దాని తర్వాత అంతా బాగానే ఉంటుంది. స్వల్పంగా మనం ఆలోచించే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాగా లోతుగా ఆలోచించకూడదు ఈ యొక్క రాశి వాళ్ళు. అవుతే అవుతాయి, లేదంటే లేదు అన్నట్టుగానే ఉండాలి. బాగా ఆలోచించారంటే మాత్రం ఇంట్లో గొడవలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్కడా లేనటువంటి నిందలు పడే అవకాశాలు అయితే ఉంటాయి. హాయిగా భోజనం చేయలేరు, తిరగలేరు, ఒకరితోటి మాట్లాడలేరు. ఇవన్నీ ఈ యొక్క నెలలో మీకు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. ఆ మాటల్లోనే కొంతమంది పట్టుకొని మీరు ఆ రోజు ఎలా అన్నారు, మీరు ఈ రోజు ఎలా అన్నారు అనేసి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే కనుక నెమ్మదిగా నిదానంగా ఆలోచించి మాట్లాడితే ఏ ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నెల తులారాశి వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. అంటే వెళ్తానో వెళ్ళను, చేస్తానో చేయను, ఈ సంవత్సరం ఎలా గడుస్తుందో లేదో అనేసి ముందుగానే ఆలోచిస్తూ ఉంటారు విద్యార్థులందరూ కూడా. అలాగా ఆలోచించడంతో ఏమవుతుంది అంటే ఎంపీసీ తీసుకునే వాళ్ళు బైపీసీ తీసుకుంటారు. ఇలాంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇష్టం లేని చదువు చదవాల్సి వస్తుంది, ఇష్టం లేని కష్టం పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. కాబట్టి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అయినటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. నమస్కారం.